ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఆయన్ని మరింత ఇబ్బందికి గురి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేస్తోంది. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో గురువారం జరగబోయే కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు పంపింది. రిపబ్లిక్ డే తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్య, పిల్లల కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లారు. వాతావరణం మారడం కారణంగా పవన్ కళ్యాణ్ కి ఈ వైరల్ ఫీవర్ సోకి ఉండొచ్చని అంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుండి సైసెస్ తో పాటు అస్తమా కూడా ఉంది. అస్తమా కారణంగానే ఆయన ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేయలేకపోయారు. ఇక అదే విధంగా ఆయనకి కొమరం పులి సినిమా సమయం నుండి స్పాండిలైటిస్ సమస్యలు కూడా ఉన్నాయి. అంటే వెన్నునొప్పి అన్నమాట. పవన్ కళ్యాణ్ లో రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువే. నిటారు ఎండల్లో ఎక్కువసేపు తిరిగినా, వానల్లో తడిచినా, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగినా ఆయనకు వైరల్ ఫీవర్ సోకుతుంది. కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కరోనా నుండి ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. అంతటి సెన్సిటివ్ ఇమ్యూనిటీ సిస్టమ్ పవన్ కళ్యాణ్ది. రాబోయే 5 రోజుల్లో ఆయన ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు వైరల్ ఫీవర్ కారణంగా ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మరోవైపు ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. అది కూడా వాయిదా పడినట్టే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలు సారథి స్టూడియోస్ లో తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయినట్టే. మార్చి 10వ తేదీ లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసి మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి 4 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలా అయినా ఈ వారంలో ఆ షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యం పాలవడంతో అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెలాఖరున మళ్ళీ పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్ లోకి రావచ్చు. మరోవైపు ఫిబ్రవరి 24 నుండి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.